వచ్చేసిందే. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ మంచు విష్ణు తన కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కన్నప్ప థియేటర్స్లోకి రానే వచ్చింది. ఈ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్లో నటించడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి గత కొన్నాళ్ళుగా ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తున్న ఈ మూవీ అసలు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన మైథలాజికల్ యాక్షన్ మూవీ కన్నప్ప కథ విషయానికి వస్తే, తిన్నడు నాస్తికుడు. చిన్నతనం నుంచే భక్తి, దేవుడు, మూఢనమ్మకాలను పట్టించుకోడు. కానీ తండ్రి నాథనాథుడు మాటను మాత్రం పాటిస్తూ ఉంటాడు తిన్నడు. అలాంటి తిన్నడు నెమలి ప్రేమలో పడిపోతాడు. నెమలితో పెళ్లి తర్వాత తిన్నడిలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ కథలో వాయులింగానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ వాయులింగం కోసం జరిగే పోరులో తిన్నడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తిన్నడి జీవితంలోకి వచ్చిన రుద్ర, మహాదేవ శాస్త్రులు ఎవరు? తిన్నడుని తమ గూడెం నుంచి నాథనాథుడు ఎందుకు వెలివేశాడు? చివరకు తిన్నడు ఆ శివుడి భక్తిలో ఎలా లీనమవుతాడు అనేదే ఈ చిత్ర కథ. కన్నప్ప కథ గురించి తెలియని తెలుగువారు ఉండరు. పరమ నాస్తికుడైన ఓ వేటగాడు శివభక్తుడిగా ఎలా మారాడు, తన 2 కళ్లను ఎలా త్యాగం చేశాడు అన్నదే కన్నప్ప కథ. కన్నప్పలోని ట్రాన్స్ఫర్మేషన్ను కేవలం భక్తి కోణంలోనే కాకుండా అతడిలోని వీరత్వాన్ని, ప్రేమకథను చూపిస్తూ నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా తెరకెక్కించడానికి డైరెక్టర్ ముఖేష్ కుమార్ బాగానే కష్టపడ్డట్టు కనిపిస్తుంది. అయితే తిన్నడి పాత్ర పరిచయం వాయులింగం నేపథ్యంలో తిన్నడు నెమలి ప్రేమకథ, పెళ్లి సీన్స్తో ఫస్ట్ హాఫ్ నింపేసిన దర్శకుడు అసలు కథలోకి వెళ్లడానికి, తిన్నడిలోని సంఘర్షణను స్క్రీన్ పైకి తీసుకురావడానికి చాలా టైం తీసుకున్నాడు. సాంగ్స్, విజువల్స్తో హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ కథని అందంగా చూపెట్టడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సినిమాని టెక్నికల్గా చూస్తే న్యూజిలాండ్ లొకేషన్స్ కన్నప్ప మూవీకి ప్లస్ అయ్యాయి. విజువల్స్ కూడా 2వ శతాబ్దానికి తగినట్లుగానే ఉన్నాయి. సినిమా కోసం మోహన్ బాబు, విష్ణు పెట్టిన ప్రతి పైసా తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. గతంలో భక్త కన్నప్ప అంటూ రెబెల్ స్టార్ కృష్ణంరాజు తీసిన ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇదే కథతో ప్రభాస్ హీరోగా సినిమా చేస్తానని కృష్ణంరాజు ప్రకటించారు కూడా. అయితే సినిమా చూసిన వారంతా కూడా ఈ పాత్రలో ప్రభాస్ కనిపిస్తే ఇంకా బాగుండు అని కమెంట్స్ చేయటం గమనార్హం. చూడాలి మరి కన్నప్పలో ఆడియన్స్ కన్నప్పని చూస్తారా లేక మంచు విష్ణుని ఊహించుకుంటారా అనేది. For more videos like this, subscribe Big TV channel.